Good evening students, welcome to Faraday Coaching Center. సింపుల్ ఇంట్రెస్ట్లో మీరు ఇప్పటి వరకు 17 సమ్స్ మనం చేయగలిగాం. ఓకే, మీకు నేను ఒక హోంవర్క్ ఇచ్చాను. హోంవర్క్ ఇచ్చింది ఎవరు నాకు పెట్టలేదు, మొన్నటి నుంచి ఎవరు పెట్టలేదు. ఆ సమ్ ఏంటి? 17 సమ్. హోంవర్క్ ఇచ్చింది వచ్చిందో లేదో నాకు తెలియాలి కదమ్మా. 17 సమ్. ఈ 17 సమ్ వరకు మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటాను. అర్థమవ్వకపోతే నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి, కాల్ చేయక్కర్లేదు, వాయిస్ మెసేజ్ పెట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 17 సమ్ ఒకసారి చూద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? PTR/100. ప్రిన్సిపల్, టైము, రేట్. ఓకే, అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్. సో అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంతే కదా. సో ఇప్పుడు మనం చూద్దాం. టు ఈక్వల్ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఎట్ ద సేమ్ టైం 9% and 7% per annum simple interest. 9% and 7% per annum simple interest. Okay, the farmer is recovered 8 months earlier than the later, and the amount in case is 3,840. రెండు కేసుల్లో కూడా అమౌంట్ ఎంత? 3,840. అయితే ఆ సమ్ ఎంత అనేది. సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీని మీరు ఇద్దరికి ఇచ్చారనమాట. సో ఒక అమౌంట్ ఉంది, ప్రిన్సిపల్ అనే అమౌంట్. ప్రిన్సిపల్ అంటే ఏంటి? పి అంటే ప్రిన్సిపల్ అన్న, సమ్ అన్న, అమౌంట్ ఆఫ్ అన్న ఒకటే. అమౌంట్ 2 అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ అంటే ప్రిన్సిపల్. ఓకే, పి అంటే ప్రిన్సిపల్, సమ్ము, అమౌంట్ ఆఫ్, ఈ 3 వర్డ్స్ దేన్ని వాడినా దాన్ని ఏమంటాను? ప్రిన్సిపల్ అని అంటారు. సో 2 ఈక్వల్ అమౌంట్ అంటే ఈక్వల్గా ఉన్న అమౌంట్, పి అనేది ఈక్వల్గా ఉన్న అమౌంట్ని మీరు ఇద్దరికి ఇచ్చారు. సో సేమ్ టైంలో ఇచ్చారు, ఎట్ ద సేమ్ టైం. కానీ ఒకడికి 9% ఇస్తే ఒకడికి ఎంత ఇచ్చారు? 7%. ఇద్దరు కలిసి ఈక్వల్గా అమౌంట్ ఇచ్చారు. అంటే ఈడు 3,840 ఇచ్చాడు, ఈడు 3,840 ఇచ్చాడు. అయితే ముందు తీసుకున్నాడు 8 months ముందే ఇచ్చాడు అనమాట ఫార్మర్ కన్నా. సో వెనక్కి తీసుకున్నాడు కన్నా మనకి ఎన్ని మంత్స్ ముందుగా ఇచ్చాడు? 8 months. అంతేనా? సో అయితే ఇప్పుడు ఆ తీసుకున్న సొమ్ము ఎంత, ప్రిన్సిపల్ ఎంత అనేది. అంటే ఈ ప్రిన్సిపల్ ఫస్ట్ రేట్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా రేట్ తీసుకున్నాం, R2 తీసుకున్నాం. ఓకే, ఎంతో కొంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ టైం ఉందా? ఇక్కడ కూడా టైం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? అమౌంట్. అంతేనా? అమౌంట్. ఈ రెండు కేసుల్లోనూ ప్రిన్సిపల్ ఈక్వలే, అమౌంట్ కూడా ఈక్వల్. అంటే ఇంట్రెస్ట్ అనేది మాత్రం మనకి మారుతుంది. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 1, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ 2. అంతేనా? రెండు కేసుల్లో ప్రిన్సిపల్, అమౌంట్ ఈక్వలే. సో మనకి అమౌంట్ ఈక్వల్ ఏంటమ్మా? అమౌంట్ ఈక్వల్ టు మనకి ఏంటి? సో అమౌంట్ మనం తీసుకున్నాం అనుకోండి, అమౌంట్ ఈక్వల్ ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టే కదా, ఇప్పుడే చెప్పాను. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో రెండో కేసులో కూడా మనకి ఇంట్రెస్ట్ 1, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2n. రెండు కేసుల్లో అమౌంట్, ప్రిన్సిపల్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఈక్వల్ అవుతాయా? అవునా? సో సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ 2. సో అర్థమైందమ్మా? అర్థం అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? దీన్ని బట్టి మనకి ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ 2. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? TTR/100 అనే T1 R1/100 ఈక్వల్ ఏమవుతుందమ్మా? T2 R2/100. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? T1 R1 ఈక్వల్ టు T2 R2. లేదా సో T1/T2 ఈక్వల్ టు ఏమవుతుంది? R2/R. అంటే టైము రేట్కి ఇన్వర్సా కాదు. సో ఇదంతా మీకు అక్కర్లేదు. పోనీ మనకి ఏంటి? ఇక్కడ ఇంట్రెస్ట్ ఈక్వలే కదా, ఇంట్రెస్ట్ అనేది ఫిక్సే కదమ్మా. ఇంట్రెస్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రేటు, టైమే కదా.
రేటు టైం అంతేనా. సో ఇంట్రెస్ట్ ఫిక్స్ అవ్వాలంటే ఇది ఫిక్స్ అవ్వాలంటే అర్థం ఏంటి, దీని వాల్యూ ఈక్వల్ అవ్వాలి అంటే ఈ రెండు మనకి ఏమవ్వాలి, ఫిక్స్ అవ్వాలా లేదా. అంటే ఇప్పుడు దీని ఫర్ ఎగ్జాంపుల్ రేట్ అనేది A/B తీసుకున్నాను అనుకోండి, టైం అనేది ఏముంది B/A, అప్పుడు అది కాన్స్టెంట్ ఫిక్స్ అవుద్దా అవ్వదా. అంటే ఈ రెండింటి రేషియోస్ ఏమవుతాయి, రివర్స్ అవుతాయి. ఏదైనా ఒక వేరియబుల్ ఫిక్స్ అవ్వాలంటే ఒక రేషియో అనేది దాని వేరియబుల్స్ 2 వేరియబుల్స్ తీసుకున్నాం అనుకో, దేని మీద డిపెండ్ అయ్యిందో ఆ 2 వేరియబుల్స్ అనేవి ఇండైరెక్ట్ అవ్వాలి అన్నమాట. సో ఇప్పుడు దాని ప్రకారమే మనం తీసుకుందాం. ఇక్కడ వరకు అర్థమైందా. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫిక్స్ ఎప్పుడు అవుద్ది, ఈ రెండు ఆపోజిట్ రేషియోస్ ఉంటేనే అది ఫిక్స్ అవుతుంది, అంతే కదా. ఇది A/B అయితే ఇదే అవ్వాలి, B/A అవ్వాలి. సో దాని ప్రకారం మనకి రేట్ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ మనకి ఇచ్చింది రేటు టైమే కదా మనకి తెలుసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అది టైమ్ అండ్ వర్క్ అవనియండి, టైమ్ అండ్ డిస్టెన్స్ అవనియండి. సో ఒక వేరియబుల్ ఫిక్స్ అవ్వాలంటే అది డిపెండ్ అయిన 2 వేరియబుల్స్ ఆపోజిట్ రేషియోస్ ఫైండ్ అవుట్ అవ్వాలి. సో రేట్ అనేది మనకు ఫస్ట్ ఎంతమ్మా 9, తర్వాత ఎంత 7, అంతేనా. ఇప్పుడు దీని ఆపోజిట్ రేషియో ఏముంది 7, 9 కదా. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫిక్స్ అవుతా, అదే చెప్పాను. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇది ఎంత డిఫరెన్స్, మనకి డిఫరెన్స్ ఇచ్చాడు ఫార్మర్కును అంటే ముందోడికి వెనకోడికి మధ్య డిఫరెన్స్ ఎంత 8 months అని చెప్పాడా లేదా. కాబట్టి ఈ రెండు డిఫరెన్స్ ఎంత 2 పార్ట్స్ 8 months అయితే ఒక పార్ట్ ఎంత అండి 4 కాదా. ఈ 4ని నేను ఇందులో వేసాను అనుకోండి, 7 4 ఎంత 28 అనేది కంప్లీట్ ఇయర్స్ కాదు కదా, మనకి క్యాన్సిలేషన్ ఎక్కువ టైం ఉంది, అందుకే నేను 9లో వేసాను. అప్పుడు 9 పార్ట్స్ ఎంత అవుద్దమ్మా 9 4 ఎంత 36, అంటే 36 months అంటే ఎంతమ్మా 4 years. 100 rupeesకి 7 9 కదా, 9కి ఎంత పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% చొప్పున 4 yearsకి ఎంత ఇంట్రెస్ట్ అవుద్ది 28. టోటల్ ఎంత అవుద్ది, కానీ మనకి టోటల్ ఇచ్చాడు 3840 అనేది ఏంటి టోటలా కాదా, 3840 అనేది అమౌంటా కాదు, అమౌంట్ కావాలి కాబట్టి 28 + 100 ఎంత 128. ఈ 128 పార్ట్స్ ఎంత అని చెప్పాడు 3840, అంతేనా. 128 ఎన్ని టైమ్స్ అమ్మా ఇది 128 3j అయినా 3 8 24 3 2 అంటే 30 టైమ్సా కాదు. ఇది 30 టైమ్స్ అంటే దీన్ని కూడా ఎంతో మల్టిపుల్ చేయాలి ఇంటూ 30, అంటే అమౌంట్ ప్రిన్సిపల్ ఎంతమ్మా 3000. ప్రిన్సిపల్ ఎంతమ్మా 3000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు ఏంటి మనకి అదంతా నేను ముందు ఏంటంటే మీకు అర్థం అవడం కోసం నేను చెప్పాను. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అయినా కేస్ 1 ఇది. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఈక్వలే కదా. అమౌంట్ ఈక్వల్ అయినప్పుడు ఇంట్రెస్ట్ ఈక్వల్ అవుతాయా లేదా, అంటే ఇంట్రెస్ట్ ఫిక్సా కాదా, ఇంట్రెస్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది RT. ఇది ఫిక్స్ అవ్వాలంటే ఏంటి, ఈ రెండు ఆపోజిట్ రేషియోస్ ఉండాలా లేదా. సో రేషియోస్ ఆపోజిట్లో తీసుకున్నాను, ఒకటి 9 7 అయితే దాని రేషియో ఏమవుతుంది ఆపోజిట్, ఎందుకంటే రేట్ తెలిస్తే టైం తెలుస్తుంది. 9 7 ఆపోజిట్ ఏంటి 7 9, అంటే ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ 2 పార్ట్స్. అది ఎన్ని మంత్స్ అని చెప్పాడు 8 months. ఒక పార్ట్ ఎంత అండి 4. నేను ఈ 4ని 7లో వేస్తే మనకి రాదు, అందుకని ఎందులో వేసాను 9 4 ఎంత 36 months, అంటే ఎన్ని ఇయర్స్ 4 years. 100 rupeesకి 7% చొప్పున 4 yearsకి ఎంత అవుతుంది టోటల్ మనకి 3840 అనేది టోటల్ కాబట్టి ఇంట్రెస్ట్ 28 + 100 ఎంత 128 పార్ట్స్ 3840 అయితే ఒక పార్ట్ ఎంత అండి 30. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత 100 × 30 అంటే ఎంత 3000. అర్థమైందమ్మా, అర్థమైంది. మళ్ళీ ఒకసారి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, నేను చాలామంది నాకు అడిగారు 2.5 years 3.5 years అలా వస్తే ఏం చెయ్యాలండి అని. సో 2.5 years 3.5 years అంటే మనకేం పెద్ద ప్రాబ్లం లేదు. చూడండి, నేను ఎవరు అడిగారు, దానికి మనం భయపడిపోవాల్సిన అవసరమే లేదు. ప్రిన్సిపల్ 2650 ఇచ్చారట, నిన్న అడిగిన చూద్దాం. ప్రిన్సిపల్ 2650 ఇచ్చారట, టైం 8%, రేట్ 8% ఇచ్చారు, ఏదైనా పర్లేదు. టైం 2 years 8 months అన్నారట, 6 months అన్నారు.
మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. 8 2 ఎంత 16 అయినా 6 months అంటే ఒక ఇయర్కి 8 అయితే 6 monthsకి ఎంత అవుద్ది 4. సో చూసుకోండి 2 years లేదా మీకు 2 and 1/2 అయినా 6 months అంటే 1 and 1/2 కదమ్మా. అంటే ఇది ఎంత 5/2 అంతే కదమ్మా. సో దీని ఫార్ములాలో వేసుకోండి. లేదు అంటే మీకు డైరెక్ట్గా రేట్ 8%, ఒక ఇయర్కి 8% అయితే 2 yearsకి ఎంత అవుద్దాం 16%. హాఫ్ ఇయర్కి ఎంత అవుద్ది 8లో హాఫ్ ఎంత 4 అంటే 2.5 yearsకి ఎంత అవుద్ది 20%. అంటే మీరు 2650కి ఎంత కొనుక్కోవాలి 20% కొనుక్కుంటే సరిపోద్దా లేదా? 20% అంటే మీకు తెలుసు ఎంత 5 1/5 5 5 జా 5 3 జా 0 అంతేనా? 5 5 జా 25 5 3 జా 0. లేదు మీరు ఎలా చేసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ ఏంటి P ఎంతమ్మా 2650, టైం ఎంత 5/2, రేట్ ఎంత 8 బై ఎంత 100. సో 0 0 క్యాన్సిల్ చేసుకోండి. సో 2 1 జా 2 4 జా అంతేనా? 5 1 జా 5 2 జా 2 1 జా 2 2 జా 265కి డబల్ ఎంత 5. కాబట్టి భయపడక్కర్లేదు. 2 years 6 months అన్నాడు అనుకోండి 2.5. సో లేదు మీకు ఇదే ఇచ్చాడు, దీన్ని 3 years 3 months అన్నాడు అనుకోండి. దీన్ని ఏమన్నాడు 3 years 3 months అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు 3 complete years. మంత్స్ని ఇయర్లోకి మార్చాలంటే ఏం చేయాలి బై 12 వేసుకోవాలి. ఒక ఇయర్కి ఎన్ని మంత్స్? ఒక ఇయర్కి 12 months. అప్పుడు ఒక మంత్కి ఎన్ని ఇయర్స్ 1/12 years అంతేనా? కాబట్టి 3 1 జా 3 4 జా అంటే 3 and 1/4 అంటే ఎంత 13/4. లేదు సో 3 years 3 months క్యాలిక్యులేషన్ కొద్దిగా కష్టం కాబట్టి అలా చేసుకోవచ్చు. లేదు ఇంకోటి ఇచ్చేయండి 8% for 6 months అన్నాడు. 8% for 6 months టైం ఈక్వల్ టు 3 years అన్నాడు. 6 months అంటే హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు. హాఫ్ ఇయర్కి ఎంత 8%, ఆర్ ఈక్వల్ టు హాఫ్ ఇయర్కి ఎంతమ్మా 8% ఫర్ హాఫ్ ఇయర్. కానీ మనకి ఫుల్ ఇయర్ కావాలా లేదా? హాఫ్ ఇయర్కి 8% అంటే పర్ ఇయర్కి ఎంతమ్మా 16% పర్ ఇయర్ అంతే. అలా వేసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. లేదు మీకు ఆర్ ఈక్వల్ టు 8% పర్ క్వార్టర్ ఇచ్చాడు. క్వార్టర్ అప్పుడు టైం ఈక్వల్ టు 2 years పెరిగాయి. క్వార్టర్ అంటే ఏంటమ్మా ఒక ఇయర్కి ఎన్ని క్వార్టర్స్ 4 కదా 4 quarters. అప్పుడు 8 into ఎంత ఇవ్వాలి 4 8 4 జీ ఎంత 32 అంతే. 8 4 జీ ఎంత 32. లేదు డేస్ ఇచ్చాడు అనుకోండి టైం ఈక్వల్ టు 73 days ఇచ్చాడు. అప్పుడు టైం ఈక్వల్ టు ఒక ఇయర్కి ఎన్ని డేస్ అమ్మా 365 అంటే 73/365 అంతే. ఒకవేళ ఎన్ని ఇస్తే ఒకవేళ 126 days ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది 126/360. ఓకే. ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్లోని నెక్స్ట్ సమ్ 18 టాపిక్ 18 చూడండి.